మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు బయలుదేరారు. కాసేపట్లో విశాఖ ఎయిర్పోర్ట్ కానీ చేరుకోనున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత అక్రమ కేసులో అరెస్ట్ అయ్యి అంపోలు జైల్లో ఉన్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును కలుస్తారు, ఆయన్ను పరామర్శిస్తారు. రెడ్ బుక్ రాజకీయ కక్ష సాధింపులు, డైవర్షన్ కుట్రల్లో భాగంగా అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి వేధిస్తోంది. ఈ నేపథ్యంలో అప్పలరాజును, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు అధినేత వైఎస్ జగన్. ప్రత్యర్థుల ఎదుగుదలను సహించలేక చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోంది. రెడ్ బుక్ విధానాల పేరుతో బలహీన వర్గాలకు చెందిన బలమైన నాయకులను అణగదొక్కే ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగానే మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి వైద్యులు సీదిరి అప్పలరాజు కుటుంబాన్ని టార్గెట్ చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే అప్పలరాజుపై వరుస కేసులు నమోదు చేస్తూ వేధింపులకు గురిచేస్తోంది. ఇప్పటికే పలు కేసులు పెట్టినా ఆశించిన ఫలితం రాకపోవడంతో ఇటీవల కాశీబుగ్గలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా మార్చి మాజీ మంత్రి అప్పలరాజును అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళంలోని సబ్ జైలుకు చేరుకుని మిలాఖ ద్వారా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కలిసి ఆయన్ను పరామర్శిస్తారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ శ్రీకాకుళంలో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటనపై చంద్రబాబు సర్కార్ అడ్డగోలు ఆంక్షలు విధిస్తోంది. జగన్ పర్యటనకు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం, పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాన్వాయ్ను 8 వాహనాలకే పరిమితం చేయటం, బ్యారికేడ్స్ ఏర్పాటు చేయడంపై మండిపడుతున్నారు. వైఎస్ జగన్ ప్రజల మధ్యకు వెళ్తుంటే చంద్రబాబుకు భయం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. సీదిరి అప్పలరాజును రాజకీయ కక్షతో అరెస్ట్ చేయించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. సీదిరి అప్పలరాజు విషయంలో వాస్తవాలు బయటకు రాకుండా ప్రభుత్వం ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తోందని మండిపడుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. తమ అనుకూల మీడియాతో 2 వారాలుగా విష ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ పర్యటనతో అబద్ధాలన్నీ బయటపడతాయనే భయం పట్టుకోవడంతోనే ఈ అడ్డంకులు సృష్టిస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. గత 2 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలన్నీ శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే జరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. అంగళ్ళు, పీలేరులో చంద్రబాబు పర్యటన సమయంలో పోలీసులపై దాడులు, వాహనాలు తగలబెట్టిన విషయం గుర్తు చేశారు. తమ పార్టీ నిర్వహించిన కార్యక్రమాల్లో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని చెబుతున్నారు. హింసాత్మక రాజకీయాలకు వైఎస్ఆర్సీపీ పూర్తిగా వ్యతిరేకమంటూ స్పష్టం చేస్తున్నారు నేతలు. హక్కులను కాలరాసేలా చంద్రబాబు చేస్తున్న దిగజారుడు రాజకీయాలు ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. రైట్, చూస్తున్నాం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వద్ద పరిస్థితి. ఎప్పట్లాగానే వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న క్రమం కనిపిస్తోంది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకుంటున్నారు పోలీసులు. ఇక్కడికి రావద్దంటూ కూడా వాళ్ళపై ఆంక్షలు పెడుతున్న పరిస్థితి. రైట్, ఎప్పట్లాగానే పరిస్థితి ఉండబోతోంది అనేది మరొకసారి మనకు కనిపిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఆయన వస్తున్నారు అంటే ఎవరు పిలవనక్కర్లేదు, ఎవరిని తరలించనక్కర్లేదు. తమకు తామే తమ అభిమానాన్ని చాటుకోవడానికి ప్రజలు తరలి వస్తారు అని అదే దృశ్యం మరోసారి ఆవిష్కృతం కాబోతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి, ఆయనకి స్వాగతం పలడానికి ప్రజలు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, నాయకులు పెద్ద ఎత్తున విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకుంటున్న దృశ్యాలు కూడా మనం కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నాలు పోలీసులు చేస్తూనే ఉంటారు. సో కూటమి సర్కార్ ఆదేశాల అనుసారం పోలీసులు నడుస్తూనే ఉంటారు. కానీ అదేది చెల్లదు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు అవ్వచ్చు, పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికేందుకు ఎప్పుడు కూడా వచ్చే దృశ్యాలు కూడా మనకి మళ్ళీ కనిపించే పరిస్థితులు చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. జగన్ ఎప్పుడొచ్చినా అభిమానులు భారీగా వస్తారనే చెప్పారు. ఆంక్షలతో అభిమానాన్ని అడ్డుకోలేరు అంటున్న అమర్నాథ్తో మా ప్రతినిధి అనిల్ మాట్లాడారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు. ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులను అడ్డుకుంటున్నారు. బారికేడ్లు పెట్టి వాహనాలను కూడా కదలలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం. సార్, పోలీసుల ఆంక్షల్ని, ప్రభుత్వ ఆంక్షల్ని ఎలా చూస్తారు? కాన్వాయ్లో వాహనాలకు మాత్రమే కాదు, వచ్చేటువంటి కార్యకర్తలని, అభిమానులను కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది ఈరోజు మొదలైనటువంటి ప్రక్రియ కాదు. ప్రభుత్వం వారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎక్కడున్నా సరే సహజంగా వారికి ఉన్నటువంటి ప్రక్రియ ఏంటంటే ఎక్కడ జనం రాకూడదు, జనం కనబడకూడదు, జనం కనబడితే ఎక్కడ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత కనిపిస్తుంది అనేటువంటి భయంతో వారి తాలూకు ప్రవర్తన కనబడుతూ ఉంది. ఈరోజు మీరు చూస్తే మేము ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ లోపల రావడానికి 3 అంచెలు భద్రత పెట్టి ఎక్కడికక్కడ పబ్లిక్ని అందరూ కూడా ఆపేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వెహికల్స్ రానివ్వట్లేదు, పబ్లిక్ని రానివ్వట్లేదు, పబ్లిక్ కనవట్లేదు. వచ్చే వాళ్ళు అంతా కూడా మామూలుగా వచ్చి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అభివాదం చేసి వెళ్దాం అనుకున్నటువంటి వారు, అలాగే ప్రభుత్వం మీద వారికి ఉన్నటువంటి వ్యతిరేకతను చెప్పాలనేటువంటి ప్రయత్నం. ఈరోజు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి డాక్యుమెంట్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఇంకొకరు ఉన్నారో, అనేక రకాలైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. సో వారందరూ వారి తాలూకు సమస్యలను చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వీరు ఎన్ని రకాలుగా ఆపాలని చూసినా, ఎన్ని రకాల అడ్డంకులు సృష్టించాలని చెప్పి చూసినా అది ఆగే పరిస్థితి ఉండదు. జనం తాలూకా అభిమానాన్ని ఈ పోలీసుల తాలూకా ఆంక్షలతోనో, పోలీసుల తాలూకా నిర్బంధంతోనో అది ఆగదనేటువంటి విషయాన్ని వారు అర్థం చేసుకోవాలి. ఇది మొత్తం మీద ఎన్ని ఆంక్షలు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు. జనబలాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.